ఒకప్పుడు రాష్ట్రంలో ఉన్న డైరీలన్నీ కూడా సహకార సంఘం డైరీలే. ప్రభుత్వ ఆధ్వర్యంలోని సహకార సంఘాల ఆధ్వర్యంలో నడిచే డైరీలే. కానీ ఆ తరువాతన జాగ్రత్తగా వాటిటి అభివృద్ధి పేరుతో ప్రైవేట్ పరం చేసేశారు. పేరుకి ఇప్పుడు సొసైటీ పేరుతో నడుస్తాయి. నడిచేదంతా తెలుగుదేశం నాయకుల చేతుల్లోనే. ఓ రకంగా ప్రజలందరూ రూపాయి రూపాయి పోగేసి కట్టుకున్నటువంటి ఆ డైరీల్ని తెలుగుదేశం నాయకులు సొంత ఆస్తిగా మలిచేసుకున్నారు. అలాంటిదే విశాఖ డైరీ కూడా. అయితే ఆ తెలుగుదేశం నాయకుడు ఆ పైన మన జగన్ ప్రభుత్వంలో వైసీపీకి వెళ్ళిపోయాడు. అప్పుడు విజయసాయిరెడ్డి వ్యూహంలో భాగంగా అతనితో మాట్లాడడం, అతను వైసీపీ తరపుకి వెళ్ళిపోయాడు. కాబట్టి ఇప్పుడు ఆ విశాఖ డైరీని లాక్కోవాలి. విశాఖ డైరీలో అవకతవకలు అన్ని అక్రమాలే అని చెప్పేసి ఆర్థిక అవకతవకలు సహకార చట్టం ఉల్లంఘనలో ఉన్నాయి, మేము గుర్తించిన నివేదిక రూపంలో ఇస్తామంటూ స్పీకర్ అయ్యన్న పాత్రుడికి ప్రత్యేక సభా సంఘం తెలిపింది. అసలు వీళ్ళకి ఏంటి హక్కు? ఎందుకు ఈ మాట అనాలంటే, సంఘం డైరీ విషయంలో వీళ్ళు ఏమన్నారు? సంఘం డైరీ విషయంలో ప్రభుత్వం దర్యాప్తు చేసింది. ఆ తర్వాత అక్కడ అవకతవకలు నేను చెప్పేసి అధికారిని పంపించి స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించింది. రచ్చరచ్చ చేశారు కదా, దాన్ని దుర్మార్గంగా దోచేస్తున్నారు, వాళ్ళది కాబట్టి అన్నటువంటిది, తెలుగుదేశంది కాబట్టి చేస్తున్నారు. మరి ఇప్పుడు వైసీపీలోకి వెళ్ళాడు కాబట్టి అతను మాజీ తెలుగుదేశం నాయకుడు కాబట్టి దీన్ని దెబ్బతీయాలి. ఇప్పుడు ఏమైనా చేయొచ్చు. నీతి, నియమం, ధర్మం అనేటటువంటిది ఎక్కడుందో ఎవరికి అర్థం కావట్లేదు.